తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది క్యాబినెట్ విస్తరణ. ఎవరిని తప్పిస్తారు? ఎవరిని కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకరణ చేసి క్యాబినెట్‌లోకి తీసుకుంటారు అనేది గూడా ఇక్కడ చర్చనీయంగా అంశంగా అయితే జరుగుతా ఉంది. ఇప్పటికే ఉన్న క్యాబినెట్‌లో ఇద్దరు, ముగ్గురికి మాత్రం వాళ్ళని తిరిగి అంటే ఎమ్మెల్యే స్థానానికి అంటే ఏదైతే మంత్రి నుండి ఉపశమనం ఇచ్చే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. మరో ముగ్గురికి కొత్త అవకాశాలు ఇవ్వడానికి గూడా ఇటు హైకమాండ్ గూడా ఒప్పుకున్నట్టు గూడా తెలుస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా చాలామంది కూడా పేర్లు వినిపిస్తా ఉన్నాయి. అయితే ఇప్పటికీ మనకి ఉన్నయి 2 స్థానాలు మాత్రమే. ఆ 2 స్థానాలకి 9 మంది మాత్రం పోటీ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా క్యాబినెట్‌లో వాళ్ళకి చోటు తగ్గాలంటూ అటు ఢిల్లీకెళ్ళి ఢిల్లీ అధిష్టానం దగ్గర కలిసిన నేపథ్యం కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా పరిగి ఎమ్మెల్యే కావచ్చు, ఇటు మల్లెడ్డి రంగారెడ్డి అతను కూడా కలిసిన పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళిద్దరు కూడా హైకమాండ్ అయితే కలిశారు. అయితే ప్రధానంగా ఇప్పుడున్న సమీకరణలను బట్టేసి ఎవరైతే పనితీరు ఎవరైతే మెరుగ్గా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజల నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కావచ్చు, కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడని నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని తప్పించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా కొండా సురేఖ పేరైతే వినిపిస్తూ ఉంది. తన తీరు చాలా వివాదాస్పదంగా అవుతూ ఉంది. ముందు నుండి కూడా తన పైన అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అనేక విధాలుగా కాంట్రవర్సీ అవుతూనే ఉంది. తను ఏం మాట్లాడినా కానీ ఏదో విధంగా ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. తన శాఖలో తను కూడా అసంతృప్తిగా ఉన్నానని కూడా గతంలో అనేక సార్లు కూడా తను బహిరంగానే చెప్పింది. అదేవిధంగా తన ఏదైతే కూతురు కూడా కొన్ని అంశాలు ఏదైతే బహిరంగంగా మాట్లాడడం ఇవన్నీ కూడా కొంత అధిష్టానం దగ్గరికి కూడా సీనియర్ నేతలు అయితే చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే కొండా సురేఖను తప్పిస్తారనే వాదనలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే మహిళా నాయకత్వాన్ని తప్పిస్తే మరి అదే ప్లేస్లో మరో మహిళకు నేతకి అవకాశం కలిగించాలి అన్నట్టుగా కొంతమంది కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరొకరు పొంగులేటి శ్రీనివాస్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఖమ్మంలో తను ఏదైతే వివాదానికి గురయ్యారో అక్కడ జరిగిన ఏవైతే అక్కడ కొన్ని పరిణామాలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా అక్కడున్న నేతలు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. అయితే ఖమ్మంలో ఇప్పటికే ముగ్గురు క్యాబినెట్ మినిస్టర్లు అయితే ఉండడం ద్వారా అక్కడ ఒక జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆ నేపథ్యంలో ఎవరినైనా ఒకరిని తప్పించాలి అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. అయితే మేబీ పొంగులేటి శ్రీనివాస్ను తప్పించే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే తాను అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీకి సహకారం చేస్తూ ముందుకు తీసుకొచ్చే దాంట్లో కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి తనకి తప్పించే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. కాకుంటే ప్రజల నుండి అయితే కొంత ఒత్తిడి అయితే వస్తూ ఉంది. అక్కడ తన పైన కావచ్చు, తన కుమారుడి పైన అవినీతి మరకలు అంటిస్తూ కొన్ని ట్రోల్స్ అయితే అవుతూ ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కొత్త మంత్రుల ప్లేస్లో ముఖ్యంగా పేర్లు వినిపించేది రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి అలియాస్ రాములమ్మ అని కూడా చెప్పవచ్చు. వీళ్ళిద్దరు పేర్లు అయితే ప్రధానంగా అయితే వినిపిస్తూ ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి మాత్రం బహిరంగానే అనేక సార్లు మంత్రి పదవి ఇస్తారా, లేకుంటే మా దారి మేము చూసుకోవాలా, ఈరోజు మంత్రి పదవి ఇవ్వకపోతే రేపటి రోజు సీఎం సీటు మాదే అవుతుందని కూడా రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు బహిరంగంగానే మాట్లాడారు. అక్కడున్న ప్రజలకు కూడా మన యొక్క నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి, తెలంగాణ రాష్ట్రాన్ని నేనే చూసుకుంటాను, రోజు వస్తుందనే విధంగా వ్యాఖ్యలు చేసిన పరిణామాలు కూడా మనం చూసాం. అంటే ఈ నేపథ్యంలో తనకి ఏదైతే పదవి ఇవ్వాలని ముందు నుండి ఒత్తిడి అయితే చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరు మంత్రిగా అయితే ఉన్నారు. అయితే అందులో ఒకరికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి వెంకటరెడ్డిని తప్పించి ఇటు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ముందు నుండి కూడా ఇద్దరు కూడా 2.5 సంవత్సరాలు చేసుకోవాలి అన్నట్టుగా హైకమాండ్ చెప్పింది అన్నట్టుగా గతంలో కూడా ప్రచారమైంది. అదేవిధంగా ఇప్పటికే 2.5 సంవత్సరాలు కాబోతున్న నేపథ్యంలో అన్నను తప్పించి తమ్ముడికి ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ అయితే ఉంది. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఇక మహిళా మంత్రి అటు కొండా సురేఖను తప్పిస్తూ ఉన్నారు కావచ్చు, అదే ప్లేస్లో ఇప్పటికే మంత్రులలో మహిళలు ఇద్దరే ఉన్నారు కాబట్టి మరొకరికి అవకాశం కలిగించాలి అంటూ ఎమ్మెల్సీ విజయశాంతి పేరు బలంగా వినిపిస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి తన పేరు బలంగా అయితే వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తనకు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇంకా మిగిలి ఉన్న స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిలో కుల సమీకరణలను తీసుకొని వచ్చేసి ఏదైతే ఇటు కొండా సురేఖకు సంబంధించిన సేమ్ వర్గానికి సంబంధించిన వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కి మంత్రి పదవి ఇవ్వాలి. ఇప్పటికే విప్ పదవి అయితే ఇవ్వడం అయితే జరిగింది. తనకు కూడా
మంత్రి పదవి రేసులో ప్రధానంగా తను కూడా కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు బాలు నాయక్ పేరు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. బాలు నాయక్ కూడా మంత్రి పదవి ఇవ్వాలి అన్నట్టుగా ముందు నుండి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి కూడా చాలా సీనియర్ నేత, తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి అన్నట్టుగా ఇటు చూస్తూ ఉన్నారు. ఒక రెడ్డి వర్గానికి, ఒక బీసీ వర్గానికి, అదేవిధంగా ఒక ఎస్టీ వర్గానికి అనే సమీకరణలు అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా అధిష్టానం చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇంకోటి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఏదైతే ఉందో ఆ పదవి కూడా రామచంద్ర నాయక్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తన పేరు కూడా ముందు నుండి కూడా అనౌన్స్ చేయలేదు, కానీ ముందు నుండి కూడా తన పేరే వినబడతా ఉంది. తనకిచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ అన్ని పదవులు కూడా కుల సమీకరణలను బట్టి ఇటు ముందుకు తీసుకెళ్లడానికి ఇటు కాంగ్రెస్ అధిష్టానము, అదేవిధంగా ఇక్కడున్న నేతలు అంటే ఇటు అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇక్కడున్న నేతలందరూ కూడా ఈ పరిస్థితులు, ఈ సమీకరణలను కూడా హైకమాండ్ దగ్గర పెట్టిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, జూన్ 2వ తారీఖు కొత్త క్యాబినెట్ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అందులో కొంతమందికి షాక్ అని చెప్పొచ్చు, కొంతమందికి గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క నేతలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇవన్నీ చర్చలు అయితే ఇప్పటికీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా క్యాబినెట్ విస్తీర్ణకు సంబంధించిన అంశాలు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి.